పార్టీలోనూ అసంతృప్తులు, తిరుగుబాట్లు, ఆశావహుల లిస్ట్ బాగానే కనిపిస్తోంది. మాజీ మంత్రి చంద్రబాబు హయాంలో హడావిడి చేసిన సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు సొంత నియోజకవర్గం మైలవరంలో గట్టి పోటీ ఎదురవుతోంది. తనకు టికెట్ ఇస్తే 30,000 ఓట్ల తేడాతో టీడీపీ జెండా ఎగరవేస్తానంటూ ఆ పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు అన్నారు. పసుపు మేనిఫెస్టోని ప్రతి గడపకు తీసుకెళ్తామని, మైలవరం అభివృద్ధికి కృషి చేస్తామని బొమ్మసాని చెబుతున్నారు. ఆయన నిర్వహించిన ఆత్మీయ సమావేశం హాట్ టాపిక్ అయింది. దేవినేని ఉమాని కాదని అధిష్టానం దృష్టిలో నిలిచేందుకు తనకు ఫుల్ సపోర్టుగా నిలవాలంటూ మద్దతుదారులను కోరారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. 2024లో మైలవరంలో టీడీపీ జెండా ఎగరవేస్తానంటూ బొమ్మసాని సుబ్బారావు ఈరోజు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎలా ఉండబోతుంది, 2000 నియోజకవర్గంలో ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారో ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, మైలవరం నియోజకవర్గంలో 24లో కూడా మీరు జెండా ఎగరవేస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏంటి సార్ అసలు? తెలుగుదేశం పార్టీ జెండా మైలవరం నియోజకవర్గంలో ఎగరటం ఖాయం. దాన్ని బలోపేతం దిశగానే ఈ ప్రాంతంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాం. పోయిన ఎన్నికల్లో కొంత ఇక్కడ ఈ ప్రాంతంలో మెజారిటీ వచ్చింది. అది కూడా చాలదు, ఇంకా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆపోహల మూలన కొన్ని వర్గాలు తెలుగుదేశానికి దూరం అయినాయి. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఎంత అవసరమో వారందరికీ తెలియపరుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన్ని మరలా తీసుకురావడం కోసం మేమంతా కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. మా తెలుగుదేశం కార్యకర్తలతో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వారిలో నాకు తెలిసైతే 30% మెంబర్స్ పోయిన ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. మేము సుదీర్ఘకాలం ఈ ప్రాంతంలో రాజకీయాల్లో కొనసాగుతున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశాను, తెలుగుదేశం పార్టీలో కూడా గత ఎన్నికల ముందు నుంచి పనిచేస్తున్నా. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వారు ఎవరో, కమ్యూనిస్టులు ఎవరో, తెలుగుదేశం పార్టీ భావజాలం ఎవరికి ఉంది అనేది తెలుసు. అవన్నీ కూడా గమనంలోకి తీసుకొని పోయినసారి జరిగినటువంటి పొరపాటు ఈ ప్రాంతంలో జరగకుండా బలోపేతం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. అంటే సీటు మీరు ఆశిస్తూ ఉన్నారా, లేకపోతే స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎవరైతే దేవినేని ఉమాకి సీటు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారా? నేను మాత్రం మైలవరం నియోజకవర్గంలో సేవ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించమని ఈ ప్రజలందరి ద్వారా కోరుతున్నాను. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కూడా నా అప్పీల్ తెలియపరచడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు గారి నిర్ణయం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం సీరియస్ యాస్పిరెంట్. అంటే ఏమైనా మాట్లాడటం జరిగిందా అధినాయకులతో కానీ, మీ పార్టీకి సంబంధించిన నేతలతో కానీ మాట్లాడటం ఏమైనా జరిగిందా? మా పార్టీ నేతలు పేద బడుగు బలహీన వర్గాలందరూ నేను వస్తే బాగుంటుంది, సుబ్బారావు గారు అయితే ఎప్పటి నుంచో మనకి ఈ ప్రాంతంలో సుపరిచితుడు, పేదవారి అందరికీ నేను గొల్లపూడి గ్రామ సర్పంచ్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పార్టీలకు అతీతంగా ఎంతో సర్వీస్ చేసి ఉన్నాను. కాబట్టి ఆ పేద ప్రజలందరూ నేను కావాలని కోరుకుంటున్నారు. ఏమైనా పార్టీ అధిష్టాన నిర్ణయమే చిరోధార్యం. అంటే మీకు కాకుండా సీటు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఏం చెప్తే చేస్తాను. 100% తెలుగుదేశం మ్యాండేట్కి పనిచేస్తా. నేను ట్రై చేస్తున్నాను. అంటే ఎంత మెజార్టీ వచ్చిందని మీరు ఊహించుకుంటా ఉన్నారు మైలవరం? నేనైతే 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను. అంటే ఎలాంటి సమస్యలను మీరు స్థానికంగా గుర్తించారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు గడిచింది. వసంత కృష్ణ ప్రసాద్ ఏమో నేను అభివృద్ధి చేశాను మైలవరాన్ని అని చెప్తా ఉన్నాడు. మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు? మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. చాలా సంవత్సరాల నుంచి అభివృద్ధి వెనకబడుతుంది. ఆ రోజున ఆ పెద్దలు చంద్రమౌళి వెంకటరావు గారు, పద్మనాభరావు గారు వాళ్ళ నాయకత్వంలో వచ్చినటువంటి వ్యాగన్ వర్క్షాపు, థర్మల్ పవర్ స్టేషన్, హెవీ ఇంజనీరింగ్ తప్పితే ఈ మధ్యకాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగలేదు. ముందు ప్రజలకి ఇక్కడ నాయకత్వం, మంచి నాయకత్వం, మేము ఎమ్మెల్యే మనకు ఉన్నాడు, ఏదైనా స్థానిక సమస్య వస్తే అతను పరిష్కరిస్తాడు అనేటటువంటి ధైర్యం కల్పించాలా. ఒక రకంగా చూస్తే వీళ్ళకి ఎమ్మెల్యే పదవి అనేది ఒక ప్యాషన్గా మారింది, కానీ ప్రజాసేవ గురించి వాళ్ళు ఆలోచించినటువంటి దిశగా కనపడలేదని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆలోచనగా నేను భావిస్తున్నాను. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రిపరేషన్ చేసుకున్నారు? మైలవరం నియోజకవర్గంలో ఏమన్నా ప్రజలను కలవడం కానీ అట్లాంటివి చేశారా? ఎలా ఉంది ప్రజల నాడి?
ప్రజల నాడి చంద్రబాబు గారి పట్టం కడతానికి రెడీగా ఉంది. మేమైతే పేద వర్గాలకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకైతే చాలా స్పష్టంగా కనపడుతుంది. చంద్రబాబు గారు మ్యాండేట్ ఇస్తే నన్ను ఆ పేద ప్రజలే గెలిపించి నన్ను ఒక బాధ్యుడిగా ఈ నియోజకవర్గంలో వాళ్ళకి సేవ చేయడానికి అవకాశం కల్పించడానికి రెడీగా ఉండాలని భావిస్తున్నాను. ఏదైతే సంబంధించి తనకు టికెట్ ఇస్తే కంపల్సరిగా 30,000 మెజార్టీతో కూడా మైలవరం నియోజకవర్గాన్ని చంద్రబాబుకు అందిస్తామంటూ కూడా సుబ్బారావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా తననే కోరుకుంటున్నారంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని గడప గడపకు తీసుకెళ్తామంటూ కూడా సుబ్బారావు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.